జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. కాంగ్రెస్ ముక్త భారత్ ఇది కావాలి. ఇలా అన్నందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు దయచేసి అపార్థం చేసుకోకండి. మీరంతా మా మిత్రులు, మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు కానీ రాజకీయ నాయకులు కానీ అందరికీ నేను నమస్కారం చేస్తున్నా. అందరూ మన మిత్రులు. ఈ కాంగ్రెస్ ఆలోచన విధానం, ఈ కాంగ్రెస్ ఒక సిస్టమ్ ఏముంది, అది దేశంకి చాలా ప్రమాదకరంగా తయారవుతుంది. అది పోవాలి అనేది ఒక ఉద్దేశం. అలానే బీజేపీలో చాలా మంచిగా ఉన్నారా, దొంగలంతా మొత్తం పార్టీ కూడా దొంగ పార్టీ అని కూడా ఆలోచన చేయొద్దండి. ఇప్పుడు సమయం అది కాదు. కాంగ్రెస్ ఆలోచన దేశంకి ఎంత ప్రమాదకరం ఉంది దాని గురించి మేము ఆలోచిద్దాం. ఇప్పుడున్న కాంగ్రెస్కి మహాత్మా గాంధీ దేశం స్వతంత్రం కొరకు చేసిన కాంగ్రెస్కి సంబంధం లేదు. మహాత్మా గాంధీ కాంగ్రెస్ దేశంకి స్వతంత్రం ఇచ్చింది. అక్కడ ప్రజలలో ప్రామాణికత, నైతికత, దేశ ప్రేమము, త్యాగము, బలిదానము ఇవన్నీ గుణాల నుంచి నింపిన కాంగ్రెస్ అది మహాత్మా గాంధీ కాంగ్రెస్. కాంగ్రెస్ లో అన్ని విభాగాలు అయ్యి ఇప్పుడు కాంగ్రెస్ ఐ మిగిలింది. ఆ కాంగ్రెస్ ఐలో ఉన్న సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ఆ గుణాలు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కి డివైడ్ అండ్ రూల్స్, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కి ఇప్పుడున్న కాంగ్రెస్ కి హుక్కార్ అధికారంలో రావాలి, తుష్టీకరణం చేయాలి, ముస్లింని ప్రో చేయాలి, ఏదో మాదిరిగా అధికారంలో ఉండాలి, ఫ్రీలు చెప్పాలి, ఏదో మాదిరిగా స్విచ్ బ్యాంక్ లో డబ్బులు సంపాదించాలి, అంత పెట్టేంత డబ్బు సంపాదించాలి అనేది ఒకటే ఒక ఉద్దేశం ఇడిస్తే ఇంకొక వేరే ఉద్దేశం లేదు. మన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్. కుటుంబానికి, సోనియా గాంధీ కుటుంబానికి కష్టం వచ్చిందని తెలిస్తే వేల కోట్ల రూపాయలు మేము ఇక్కడి నుంచి ఇవ్వగలుగుతాము. అంత శక్తి కాంగ్రెస్ కార్యకర్తలు ఉంది. చూడండి ఎంత పైసలు ఉంది అని ఆయన ఇండైరెక్ట్ చెప్తున్నాడు, మన దగ్గర ఇంత డబ్బు ఉంది అని. వేల కోట్ల రూపాయలు మేము తెలంగాణ నుంచి పంపించవచ్చు అని. సరే పంపించండి, అది మీ పర్సనల్ మ్యాటర్, మాకు దానికి సంబంధం లేదు. అయితే ఆలోచన విధానం చూడండి ఏ మాదిరిగా ఉంది. కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్. హిందువుల గురించి ఆలోచిస్తలేరు. మీరు చూడండి, ఒకసారి ఆలోచించండి. రామ మందిరం నిర్మాణం సర్వోచ్చ న్యాయాలయం సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ ముస్లిం కూడా ఒక చిన్న అల్లరి చేయలేదు, చిన్న సత్యాగ్రహం చేయలేదు, చిన్న ప్రొటెస్ట్ చేయలేదు. ఓవైసీ కూడా దాని గురించి సత్యాగ్రహం కానీ చేయలేదు. సర్వోచ్చ న్యాయాలయం నిర్ణయం ఇచ్చింది సరే. అయితే ఈ కాంగ్రెస్ ప్రాణ ప్రతిష్టాపన వరకు విరోధం చేసింది. మొదట్లయితే వాళ్ళు సుప్రీంకోర్టు అఫిడవిట్ చేసిండ్రు, రాముడే పుట్టలేదు, రాముడే లేడు అని అఫిడవిట్ చేసిండ్రు సుప్రీంకోర్టులో. తర్వాత ప్రాణ ప్రతిష్టాపన వరకు విరోధం చేసిండ్రు. ఇంతవరకు ఏ ఒక్క కాంగ్రెస్ పెద్ద నాయకుడు అయోధ్యకి రాలేదు. అలా అని వీళ్ళకి అంత ద్వేషం ఉన్నందుకు వీళ్ళు బాబరీ మసీద్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బాబరీ సమాధికి పోయి ఈ రోజు కూడా చాదర్ కప్పి అక్కడ ప్రార్థన చేసి వస్తారు. చూడండి ఎంత ఆలోచనలో డిఫరెన్స్ ఉంది. భారతంలో ఉన్న 140 కోట్లు భారతీయులు, మేమంతా అన్నదమ్ములు అనే ఒక భావన పెట్టాలి. మేము ముస్లింకి విరోధం కానీ, ముస్లిం ఎందుకంటారని కానీ కాదు. ఇప్పుడు వాళ్ళ నోట్లో వచ్చేది అదే. ఏ ముస్లింకి అభిప్రాయం లేదు, అయితే వీళ్ళు దాన్ని పుట్టిస్తున్నారు, ముస్లిం అని. గజ్వాయ్ హింద్ చేసుకోండి, మీరు భారతంలో ఏం చేసుకున్నా కూడా వాళ్ళకి అభ్యంతరం లేదు. అది తుష్టీకరణ పాలసీ ఏముంది, ఇది పోవాలి. ఈ దానికి విరోధంగా కాంగ్రెస్ లో ఉన్న పెద్ద నాయకులు, థింకర్స్, ఆలోచన చేసేవాళ్ళు వేల కొద్దిగా మంది కాంగ్రెస్ విడిచిపోయారు. కొందరు పేర్లు మీరు తెలిసి ఉండొచ్చు. గులాం నబీ ఆజాద్ 50 సంవత్సరాలు ఆయన పనిచేసిన ఆయన కాంగ్రెస్ రిజైన్ చేసిండు. ప్రమోద్ ఆచార్య, జ్యోతిరాదిత్య సింధే, హేమంత్ బిశ్వ శర్మ, ఎన్నో మంది నాయకులు అయ్యో మహారాయ వద్దు, ఆయన జతకొద్దు అని వాళ్ళు పక్కకు వచ్చేసిండు. కొందరు ఇప్పటికే మిగిలినరు, వాళ్ళకి ఏదో దొరుకుతుంది అనే ఉద్దేశంతో. ఇది ఇక్కడి నుంచి పోవాలి. కిరణ్ రిజిజు గారు మనం మాట్లాడేటప్పుడు వింటే నేను, ఈయన రాహుల్ గాంధీ ఆలోచన విధానం ఎట్లుంది అంటే ఖలిస్తాన్కి సపోర్ట్ చేస్తాడు. భారత్ తెరే టుకడే హోంగే ఇన్షాల్లా అనే వాళ్ళ జతకు కూర్చుని మాట్లాడతాడు, ఆతంకవాదుల జతకు మాట్లాడతాడు, నక్సలి వాళ్ళ జతకు మాట్లాడతాడు, చైనా, ఇంగ్లాండ్, అమెరికా పోయినప్పుడు భారత్కి విరోధంగా మాట్లాడతాడు. ఇంతెందుకు ప్రధానమంత్రి గారికి చోర్, చౌకీదార్, చోర్, నీచ్, కమీనే, కుత్తే, మౌత్కా సౌదాగర్ ఏం కావాలది ఇష్టం వచ్చినట్ల సరెండర్. ఒక అపోజిషన్ పార్టీ లీడర్ ఎంత హోందాగా ఉండాలి, ఎంత పెద్ద ఆలోచనతో ఉండాలి. 50 సంవత్సరాలు అటల్ బిహారీ వాజ్పేయి గారు అపోజిషన్ పార్టీ లీడర్ ఉన్నప్పుడు ఇందిరాగాంధీకి కానీ రాజీవ్ గాంధీకి కానీ ఒక అపశబ్దం మాట్లాడలేదు. ప్రధానమంత్రి మహోదయ, ప్రధానమంత్రి గారు అనే మాట్లాడినారు. కానీ ఈ మాదిరిగా మాట్లాడటం, మళ్ళా పార్లమెంట్లో మోదీ గారి మీద ఆడవాళ్ళ ఎంపీలతో అటాక్ చేయించడము,
అక్కడ ఏఐ సమిట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ప్రపంచమంతా చూస్తుంటే అక్కడ వచ్చి బట్టలు ఇప్పి అది వాళ్ళకి ప్రదర్శన చేయడము. మా దేశం గురించి వేరే దేశాలు ఏం ఆలోచించుకుంటాయి? ఈ బీజేపీ విరోధం చేసి దేశ విరోధం చేసేదానికి కాంగ్రెస్ రెడీ అయిపోయింది. మోదీ గారు ఆవేశంతో మన మాట్లాడి కాంగ్రెస్తో నంగా తాహి और నంగా హోనేకి క్యా జరూరత్ హై, మీరు నంగా ఉంటే మళ్ళీ నంగా ఏదేం అవసరం ఉండే అని మోదీ గారు మన మాట్లాడి. మోదీ గారికి మీరు విరోధం చేయండి పర్వాలేదు, బీజేపీని విరోధం చేయండి పర్వాలేదు, అధికారంలో మీరు కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కానీ అభ్యంతరం లేదు. అయితే ఈ మాదిరిగా దేశంకే విరోధం చేయడము, ముస్లిం హిందువులను డివైడ్ చేయడము, వీళ్ళ కాలంలో ఆయన దంగాలు, వీళ్ళ కాలంలో ఆయన హిందూ ముస్లిం దంగాలు మీరు ఇంటర్నెట్లో కొట్టి చూడండి. కశ్మీర్లో 6 లక్షల మంది హిందువుల్ని ఓడించి అక్కడ వాళ్ళు డామినేటెడ్గా తయారైంది, ఒక్క శబ్దం మాట్లాడలేదు ఈ కాంగ్రెస్. బంగ్లాదేశ్లో మన హిందువుల గురించి ఇంతమంది నరసంహారం అయితే రాహుల్ గాంధీ ఒక్క స్టేట్మెంట్ లేదు హిందువుల గురించి. స్పష్టంగా చెప్తారు వారు ముస్లిం గురించి. దేశం ఏమైనా కానీ, గజ్వాయ్ హింద్ కానీ ఏమైనా పర్వాలేదు, నాకు అధికారం ఉండాలి. ఈ ఆలోచన పోవాలి, ఈ ఆలోచన విధానం మారాలి. ఈ ఆలోచన విధానం మారి ఇక్కడ ఉన్న 140 కోట్లు మేమంతా అన్నదమ్ములం. ఈ దేశంలో ఉన్న హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ ఆత్మీయంగా చేద్దాం, ఆత్మీయంగా ఉందాం, అందరిది దేశం. అదే మోదీ గారు చెప్తారు, సబ్కా సాత్ సబ్కా వికాస్. అందరి కొరకు మేము చేస్తున్నాం పని. ఎప్పుడు కూడా హిందూలోకం కాండి అనలేదు. ఈ ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అనే విచారధార తెచ్చిందే వాళ్ళు. కాబట్టి ఈ ఒక విచారధార పోవాలి, ఈ ఆలోచన విధానం పోవాలి. కాంగ్రెస్ ముక్త భారత్ కావాలి. మహాత్మా గాంధీ గారి కాంగ్రెస్కి ఈ కాంగ్రెస్కి సంబంధం లేదు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి పాపం వాళ్ళకి ఏమర్థం అంటే ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ మాకు క్లోజ్ ఉండడు, దోస్తు ఉండడు, మా ఫోన్ చేస్తే పనులు అవుతాయి, కాంట్రాక్ట్ దొరుకుతుంది, ఫ్రీ దొరుకుతుంది, వాళ్ళకి మాకు మిత్రత ఉంది. ఇదే ఆలోచనతో దేశం ఆలోచన మర్చిపోవద్దండి. మేము వెళ్ళిపోతాం 10-20 సంవత్సరాలు, మేము చచ్చిపోతాం 50 సంవత్సరాలు ఉండవచ్చు. తర్వాత వచ్చే పీడి, తర్వాత వచ్చే ఈ ఆలోచన నుంచి దేశం పెరిగితే, ఈ ఆలోచన నుంచి దంగా ఫసాదులు అయితే, ఈ ఆలోచన నుంచి దేశం విభజనం అయితే ఎంత ప్రాబ్లం వస్తుంది? ఈ ఆలోచన విధానమే తప్పు. కాబట్టి కాంగ్రెస్ ముక్త భారత్, మహాత్మా గాంధీ గారు మొదలు కాంగ్రెస్ ముక్త భారత్ ప్రయత్నం చేశారు, ఎన్టీ రామారావు గారు సెకండ్గా ప్రయత్నం చేశారు, ఇప్పుడు మోదీ గారు చేస్తున్నారు. మేము కూడా దానికి సహకరిద్దాం. భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం.